భర్తీ చేయకపోతే జగన్ వచ్చి చేస్తాడు అనుకుంటే చేయలేదు. ఇప్పుడు 30,000 ఏమో భర్తీ చేస్తానంటున్నాడు. వీళ్ళ దగ్గరికి తీసుకుంటే అసలు ఏమీ చేయలేదు కదా. ఇప్పుడు మళ్ళీ మేము వస్తే అప్పుడు డిఎస్సి వేస్తామంటారు. సరే, ఇది అలవాటు అయిపోయినటువంటి అంశం కాబట్టి నడుస్తూ ఉంటుంది. లేకపోతే ఏపీ గంజాయి గుప్పు గుప్పు అంటూ హిమాచల్ ప్రదేశ్ మలానా క్రీమ్, కేరళ ఇడుక్కి గోల్డ్ రకాలను తోసిరాజని శీలావతి గంజాయికి గిరాకీ అంటూ చివరికి ఏ రకం గంజాయి తాగాలో వీళ్ళే నేర్పుతారు. గంజాయి, సిగరెట్టు, మద్యం ఇవి ఒక దుర్వ్యసనాలు. వీటి గురించి ఏదో అద్భుతాలు సాధించామని రాసుకుంటుంటారు. అది కూడా ఎందుకు రాస్తారంటే అధికారంలో ఉన్న వాళ్ళ మీద కోపంతో ఈనాడు, ఆంధ్రజ్యోతి, అదే సందర్భంలో గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు సాక్షి రాసుకొచ్చేవాళ్ళు. కానీ గంజాయికి సంబంధించి నేను పదే పదే చెప్తున్నా, పత్రికల్లో దిక్కుమాలిన వార్తలు రాసినంత మాత్రాన, ప్రభుత్వాలు ఏదో పీకేస్తున్నామని చెప్పినంత మాత్రాన ఏమీ కాదు. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక మాఫియాలాగా గిరిజన ప్రాంతాన్ని తయారు చేస్తున్నాం. ఇవాళ గంజాయి పండించను అని ఆ ప్రాంతంలో గిరిజనులు ఎదురు తిరగట్లా. గంజాయి పండించడం ద్వారా ఎక్కువ సంపాదన వైపుకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కుర్రోళ్ళకు కూడా గంజాయి సరఫరా ద్వారా మంచి ఆదాయం వచ్చేస్తుంది. కాబట్టి అక్కడ మాఫియా చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఏజెన్సీ ప్రాంతాలు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్తున్నాం. వాళ్ళే రేపొద్దున ప్రాణాలు తీస్తారు, రేపొద్దున ఏమైనా చేస్తారు. ఒక మెక్సికో లాగా తయారైపోతున్నది మన ఏజెన్సీ ప్రాంతాలు. అది తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవడు అధికారంలో ఉన్న అది జరిగిపోతుంది. దానికి కారణం ఏంటి అంటే గిరిజనుల్లో వచ్చినటువంటి ఒక ఆశ. ఎందుకు అంటే ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి అక్కడ వాళ్ళు అదే బ్రతుకులు బ్రతుకుతూ ఉన్నారు. 30 రూపాయలకి 50 రూపాయలకి ప్రభుత్వం ఇచ్చేటువంటి పనుల కోసం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదే ఇప్పుడైతే వేల రూపాయల డబ్బులు వస్తున్నాయి. దాంతో వాళ్ళు ఆ బాట పడుతున్నారు. దానికి పరిష్కారం ఏంటి అన్నటువంటిది సమాజం మొత్తం చిత్తశుద్ధితో ఆలోచించకుండా రాజకీయ పార్టీలకు అనుగుణంగా వార్తలు రాసుకుంటూ వస్తే దానివల్ల ప్రయోజనం పోగా నష్టమే ఎక్కువ జరుగుతుంది అన్నది ఆలోచించాల్సి ఉంది.